నమస్తే. వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు నేను ఆంజనేయ రాజు గారితో ఉన్నాను, ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్. మరి వాత పిత్త కఫ దోషాలని చెప్తూ ఉంటారు మనకి ఆయుర్వేదంలో. వాత దోషం ఎక్కువగా అంటే వాతం చేస్తే ఒంట్లో మనకి నొప్పులు వస్తాయి అంటుంటారు కదా, బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి అని చెప్పి. మరీ ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు కానీ, నడవలేకపోవడం కానీ, లేదా పొద్దున్నే లేవడానికి అసలు లేచి కింద అడుగు పెడుతుంటేనే నొప్పిగా ఎక్కువ రొమటాయిడ్ ఆర్థరైటిస్ లో అవి జరుగుతాయమ్మా. ఉదయం లేవగానే జాయింట్స్ వాయడం, లేకపోతే ఎర్రబడ్డం. ఈ వాత దోషాలన్నింటికి కూడా మనం దీన్ని ఎలా సెట్ చేసుకోవచ్చు ఈరోజు అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్కారం. సో శరీరంలో అసలు వాతం పెరగడానికి మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటి? స్టార్టింగ్ నుంచి మనం మాట్లాడుకుంటే దాన్ని అవాయిడ్ చేసుకుంటే ఈ నొప్పులు అనేవి రాకుండా ఉంటాయి కాబట్టి. అంటే శరీరంలో వాతం పెరగడానికి అంటే న్యాచురల్ గా వాతం ఉన్న వాళ్ళు ఉంటారమ్మా. ఆహారం ద్వారా కానీ వ్యాధి ద్వారా వచ్చే ఉంటాయి. ఈ వాత పిత్త కఫాలు అనేవి మనం తీసుకున్న ఆహారం కానీ, మనం స్టైల్, లివింగ్ స్టైల్, లైఫ్ స్టైల్ అంటాం కదా, మన జీవన విధానాన్ని బట్టి మారిపోతాయమ్మా ఈ లక్షణాలు. వాతం ఉన్న వాళ్ళకి కఫం పెరిగిపోవచ్చు, కఫం ఉన్న వాళ్ళకి పిత్తం పెరిగిపోవచ్చు. కానీ ఈ వాత పిత్త కఫాల్లో వాత పిత్తాలని కంట్రోల్ చేసేది కఫం అమ్మ. కఫం అనేది బ్యాలెన్స్గా ఉంటే మీ బాడీ ఎప్పుడు బ్యాలెన్స్గా ఉంటుంది అనమాట. అలాగే మేము త్రిదోషాలు అంటే 3 గుణాలు చెడిపోయిన వాళ్ళు ఉంటారు, 2 గుణాలు చెడిపోయిన వాళ్ళు ఉంటారు, 1 గుణం చెడిపోయిన వాళ్ళు ఉంటారు. ఈ రకంగా అందుకనే వాతపిత్త కఫాలకి ఆయుర్వేదంలో అంత ప్రాముఖ్యత ఉంది. అలాగే ఈ వాతవ్యాధులు 1-2 కాదమ్మా, 80, 84 2 రకాలుగా చెప్తారు. 80 వాతవ్యాధులు అంటే మీరు అర్థం చేసుకోండి. ఒబెసిటీని కూడా వాతవ్యాధిలో ఒక రకంగానే చూస్తాం మేము. అలాగే ఈ వాతవ్యాధుల్లో అందరికీ ఏంటంటే నొప్పి వచ్చేటోడికి ఎముకల నొప్పులు అని అనుకుంటారు. మజిల్ పెయిన్స్ ఉంటాయమ్మా, నరాల నొప్పులు ఉంటాయి, ఎముకల నొప్పులు ఉంటాయి. మూడు రకాలు ఇక్కడ. మందుకు వచ్చిన వాళ్ళకి చాలా మంది అది ఎముక నొప్పో, మజిల్ పెయినో, నరం పెయినో తెలియదు. మేము అడిగిన తర్వాత అప్పుడు ఆలోచించి, అవునండి మాకు ఎముకలో కాదు సార్, పైన మజిల్లోనే నొప్పి వస్తుంది. కొంతమంది ఏమంటారంటే ఇక్కడ పుట్టి ఇక్కడ దాకా లాగుతున్నాడు అంటే అది న్యూరాలజికల్ ప్రాబ్లం, అంటే నరాలకు సంబంధించిన ప్రాబ్లం. ఈ వాత వ్యాధుల్ని 3 రకాలుగా మనం ఇలా విడదీసుకోవాలమ్మా. ఎలాగంటే ఎముకల నొప్పులు, మజిల్ నొప్పులు, నరాల నొప్పులు. అందుకనే న్యూరాలజిస్టులు, అలాగే వీళ్ళని బోన్స్ వాళ్ళని ఏదో అంటారు కదా, అది ఆర్థోపెడిషియన్, ఇలాగనమాట చాలా మంది ఉంటారు. ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో వాత వ్యాధుల కిందే వస్తాయి. ఈ వాత వ్యాధుల కింద లోపలికి ఇచ్చి మందులు ఉంటాయమ్మా, బయట రాసి ఉంటాయి. లోపలికి ఇచ్చి చాలా రకాలు ఉంటాయి, మనిషి గుణాన్ని బట్టి ఇవ్వాలి. బయట రాసి అయితే ఎముకలకి అయితే దీన్ని మన ఆర్థో బామ్ అంటామమ్మా దీన్ని. ఇది ఎముకలకి జాయింట్లు, ఇప్పుడు మోకాళ్ళు ఉన్నాయి, మోక చేతులు ఉన్నాయి, అటువంటి చోట్ల ఏం చేయాలంటే దీన్ని రాసుకుని మీరు నైట్ రాసేసండి. ఇది చాలా జిగురుగా ఉంటుంది, కడిగినా వదలదు అనమాట, అంత గమ్మిగా ఉంటుంది. రాసిన తర్వాత కరిగి బాడీ స్ప్రెడ్ అవుతుందమ్మా. ఎక్కడ నొప్పి ఉన్నా అంత లెక్క రాసుకుని మీరు ఒక క్లాత్ అక్కడ అంటించేస్తే అలా స్టిక్ అయిపోయి ఉండిపోతుంది. బాడీ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఆ క్లాత్ ఊడిపోతుందండి. ఇది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయి ఏం చేస్తుందంటే ఆ వాతాన్ని తగ్గించి ఆ ఎముకలకి బలాన్ని ఇచ్చి అక్కడ ఉన్న ప్రాబ్లం తగ్గించడానికి ఆర్థో బామ్ అంటామండి. ఇది ఆర్థో లేపన్ అంటామమ్మా. ఇది ఆయిల్ అనమాట. ఇది ఆయిల్ రూపంలో ఉంది. ఇది మనం పైన అట్లీస్ట్ ఆయిల్ రాయాలి అంటే పేషెంట్లు ఏమనుకుంటారంటే ఏదో ఉదయం సాయంత్రం ఒకసారి రాస్తే సరిపోతున్నాను. కానీ ఇంట్లో ఉంటే కనుక ఎన్ని ఎక్కువ సార్లు రాస్తే అంత తొందరగా మీకు రిలీఫ్ అనేది వస్తుందమ్మా. దాన్ని గట్టిగా నొక్కి మసాజ్ చేయకూడదు, ఇంకీలాగా పైన స్మూత్గా పావాలమ్మా. పైనుంచి కిందకి పావడం అనేది సిస్టమ్. సపోజ్ మీకు రిస్ట్ దగ్గర పెయిన్ ఉంది, ఇక్కడ ఒక ఫ్యూ డ్రాప్స్ సరిపోతుందమ్మా, రాసి అది ఇంకీ దాకా ఇలా పావాలన్నమాట. మీరు ఇలా కాసేపు పావితే ఏమవుతుందంటే అది చర్మం లోపలికి వెళ్ళడం వల్ల ఆ మజిల్ నొప్పులకి, బోన్ పెయిన్స్కి అన్నిటికి సెపరేట్ ఉంటాయండి. ఒకే ఆయిల్ ఇచ్చేసి ఇది అన్నిటికి తగ్గిపోతుందంటే అలా పనిచేయదు, సాధారణంగా పనిచేయదు. అంటే అలాంటి ఆయిల్స్ కూడా ఉంటాయి, అన్నీ కలిపి కూడా రీసెర్చ్లో బయటికి తీసుకురావచ్చు. కానీ ఇది దేనికి దానికి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈజీగా ఉంటుంది, దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. మజిల్కి ఇవ్వాల్సినప్పుడు ఏంటంటేనండి ఆహారం కూడా ఆ మజిల్కి శక్తిని వచ్చేలాగా వ్యాయామం, ఆహారం ఇస్తా అప్పుడు పైన లేపనాలు అనేవి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే చాలా తొందరగా మీకు రిలీఫ్ అనేది వస్తుందండి. ఈ వాత వ్యాధుల్లో ప్రత్యేకంగా తినకూడని పదార్థాలు ఏంటంటే చలవ చేసి దాని పేరే వాతం, అంటే వాత వాయువు, అంటే పచ్చి బియ్యం ఒకటమ్మా. పచ్చి బియ్యం కానీ, పచ్చి జొన్నలు కానీ ఏవి కూడా కొత్తగా పండిన ఆహార పదార్థాలు తినకూడదు. ధాన్యాలు, ఆహార ధాన్యాలు ఏవి కూడా 6 నెలలు దాటిన తర్వాతే తినాలమ్మా. అలాంటి పాతబడిన ఆహార పదార్థం తీసుకుంటే ఇది చాలా వరకు తగ్గుతుంది.
గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పెరగడానికి కూడా కొత్త అన్నం తినడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పెరగడం వల్ల కూడా అది దొంగవాతం అంటాం మేము. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ద్వారా ఈ వాతవాయువులు ప్రకోపించి కొంతమంది చెప్తూ ఉంటారు, సార్ పొద్దున్న ఇక్కడ లేకపోతుంది, మధ్యాహ్నం ఇక్కడ ఉంది, సాయంత్రం ఇక్కడ ఉంది. ఆ దొంగవాతం అంటే వాయువు అనమాట. వాయువే అన్నిటికీ కారణం అమ్మ మన బాడీలో. ఆ వాయువు, ఆ వాతవాయువు ఎక్కడికి వెళ్తే అక్కడ పెయిన్ వస్తుంది అన్నమాట. దాన్ని మేము దొంగవాతం అంటాం నవ్వుతా ఆయుర్వేదంలో. అంటే ఒక చోట ఉండదు, ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటుంది శరీరం అంతా. ఆ విధమైన ఇది కూడా ఉంటుందమ్మా. వాళ్ళు ఏం చేయాలంటే ఈ ఆహార పదార్థం ఎవరైనా కూడా ఏ ఆరోగ్యం కావాలన్నా, ఏ మనిషికి జబ్బు రాకూడదన్నా కొంచెం నిల్వ ఉన్న ఆహార పదార్థాలని, ధాన్యాలని వాడుకోవాలండి. పచ్చి ధాన్యాలు వాడుకోకూడదు. వాడడం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయి. అలాగే చలవ చేసి పదార్థాలు అంటే వాటర్ ఎక్కువగా ఉన్నాయండి. ఆనవకాయ, దోసకాయ. ఆనవకాయని ఏమంటారంటే సొరకాయ అంటారు కదమ్మా. ఆ సొరకాయ, దోసకాయలో ఏ జాతి అయినా సరే ఇవన్నీ వాత పదార్థాలు. పెసరపప్పు, బీరకాయ ఇలాంటివి మానేయాలమ్మా తప్పనిసరిగా. ఈ వాత వ్యాధులు ఉన్నవాళ్ళు మానేసి ఆ వాతం నుంచి బయటపడాలి అంటే తప్పనిసరిగా కొంచెం గట్టి, అంటే ఎనిమి తినేవాళ్ళు అయితే మటన్ లాంటివి, నాటుకోడి, మంచి నాటుకోడి గుడ్లు ఇలాంటివి తీసుకోవడం, వ్యాయామం చేయడం. అలాగే ఈ మందులు కూడా వాడుకుంటే ఇంటేక్ కూడా వాడుకోవాలమ్మా, బయటికి కూడా ఇవ్వాలి. మనం ఇప్పుడు మాట్లాడేది ఓన్లీ రెండు వాటికి ఏంటంటే ఈ రెండు కూడా బయట నుంచి రాసుకుంటే ఉపశమనం తగ్గించేయి. మీకు పెర్మనెంట్ క్యూర్ కావాలి అంటే కనుక లోపలికి కూడా తీసుకోవాలమ్మా. ఎందుకంటే ఈ వాత వ్యాధుల్లో కీళ్ళ నొప్పి అంటారు, కీళ్ళవాతం అంటారు, అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ మోడర్న్ నేమ్లో. అది మన ఇదమ్మా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. అలాగే సొరయాటిక్ ఆర్థరైటిస్, చర్మవ్యాధుల వల్ల వచ్చే ఎముకల నొప్పులు. ఆ సొరయాటిక్ అనేది ముదిరిపోవడం వల్ల గోళ్ళల్లోకి, పళ్ళులోకి, ఎముకల్లోకి వెళ్ళిపోవడం వల్ల ఎముకలు మెత్త విడిపోవడం, ఇవన్నీ అది కూడా వాత వ్యాధిన. వాటికైతే మట్టుకి ఇంటర్నల్గా మనం మెడిసిన్ తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. ఇది పైన రాయటం వల్ల ఉపశమనం తప్ప ఇంటర్నల్గా ఏదైతే ఆటో ఇమ్యూన్కి కారణమైన బ్యాక్టీరియా ఉందో, ఏదైతే ఆ వాతాన్ని తగ్గించాలో, మెత్తబడిపోయిన ఎముకలు మళ్ళీ మామూలుగా అవ్వాలో వాళ్ళకి మందులు ఇవ్వాలంటే మట్టుకి ఇంటేక్ తప్పనిసరిగా ఒక 6 months అయినా తీసుకుంటే తప్ప 6 to 1 year కూడా పట్టచ్చు వాళ్ళకున్న అగ్రెసివ్నెస్ని బట్టి. అలాగే అందరూ ఏమనుకుంటారంటేనమ్మా ఆయుర్వేదంలో పచ్చిని చెప్తారు, అన్ని తినడానికి ఉండదు అనుకున్న వాళ్ళు మరి మనం ఏం చేయలేము. వ్యాధి తగ్గాలంటే పచ్చి ఉండాలి, ఆహార నియమం లేకపోతే. అందుకని ఆహారమే ఆయుర్వేదం అంటాం మేము. ఆహారాన్ని బట్టే జబ్బులు వస్తాయమ్మా. ఒక మనిషి ఆలోచన కూడా ఆహారాన్ని బట్టే ఉంటుంది. అంత ఎఫెక్ట్ ఆహారం అనేది మన శరీరం మీద చూపిస్తుంది. అందుకు ఆహార నియమం అనేది పాటించకపోతే ఏ జబ్బు కూడా తొందరగా తగ్గదమ్మా. ఏదైనా లక్ ఉండి ఏదో ఆడి కర్మ అయిపోయి తగ్గాలి తప్ప ఆహార నియమం పాటించడం అనేది ఆయుర్వేదంలో చాలా ఇంపార్టెంట్. ఆహార నియమం పాటించడం మాకు మేము మంది ఇవ్వండి అంటే ఇస్తాం. ఏముంది, మాకు 6 నెలలు ఇచ్చి పైసలు మీరు సంవత్సరం 2 ఏళ్ళు ఇస్తారు, అంతకంటే ఏం లేదు. ఆ జబ్బు తగ్గడానికి ఎక్కువ రోజులు పడుతుంది అంతే తప్ప ప్రమాదం సాధారణంగా ఉండదండి. కొన్ని పర్టికులర్ సపోజ్ సొరయాసిస్ లాంటిది ఉంది, వంకాయ తింటే అగ్రివేట్ అయిపోతుంది. తినొద్దంటే తిన్నాడు అనుకోండి, అది మేము ఏం చేయలేం. ఫిష్ తింటే అగ్రివేట్ అయిపోతుంది. అందరికీ ఒకటి తింటే అందరికీ ఎలర్జీ రాదమ్మా. మీకు ఏ ఆహార పదార్థం పడదో అది మానేసి కనుక మీరు ఆయుర్వేదం మందు వాడుకుంటే తప్పనిసరిగా, అంటే మేము చెప్పి పచ్చిమి మేము చెప్తాం అమ్మా. అది కాకుండా కూడా మీరు మీ అబ్జర్వేషన్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఒక డాక్టర్ కన్నా ఎక్కువ, ఒక హీలర్ కన్నా ఎక్కువ అబ్జర్వేషన్. మీ శరీరానికి మీరే పెద్ద హీలర్, మీరే పెద్ద డాక్టర్. అంచేత మీ అబ్జర్వేషన్ అనేది మీకు ఎన్నో వాటికి సమాధానాలు చెప్తుంది. ఆ అబ్జర్వేషన్ ద్వారా మీరు మందులు వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆహార నియమాలు పాటించడం, ఇది తింటే నాకు ఎక్కువైపోతుంది నొప్పి, ఇది మానేద్దాం, మందులు వాడిని అన్నాడు. పూర్తిగా తగ్గాక మళ్ళీ అన్నీ తినొచ్చమ్మా, హ్యాపీగా తినొచ్చు. కొంతమందికి డౌట్ ఏంటంటే ఈ పచ్చిని జీవితాంతం పాటించాలేమో అనుకుంటారు. కాదు, మందులకి పచ్చిం ఒకటి ఉంటుందమ్మా, మీ శరీర తత్వానికి పచ్చిం ఉంటుంది. ఈ 2 రకాల పచ్యాలు ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఈ 2 రకాలు జాగ్రత్త తీసుకుంటే కనుక తప్పనిసరిగా రొమటాయిడ్ ఆర్థరైటిస్ కాడి నుంచి దేని నుంచి అయినా బయటపడటానికి ప్రకృతిలో అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయమ్మా. ఆయుర్వేదం అంటే ప్రకృతి తప్ప ఇంకేం కాదు. ఆ ప్రకృతిలో భగవంతుడు మనకి ఇచ్చినట్లనే మనం మెడిసిన్ రూపంలో వాడుకుంటున్నాం. ప్రశ్న అనేది మనలోంచి వస్తుందమ్మా, సమాధానం కూడా మనలో. ప్రాబ్లం అనేది మనలోంచి వస్తుంది, సమాధానం కూడా మనలోనే ఉంటుంది, ప్రకృతిలోనే. ఆటోమేటిక్గా మనకు దానికి సాల్వేషన్ అనేది దొరుకుతుంది. ఈ విధంగా మనం ఈ ఎక్స్టర్నల్ వాడుకోవడం కూడా కాకుండా ఇంటర్నల్గా కూడా వాడుకుని, ఈ ఎక్స్టర్నల్గా వాడి ఈ 2 రకాలు వాడుకుంటే అమ్మా చక్కని ఉపశమనం అనేది లభిస్తుంది. తప్పకుండా. సో ఈ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి ఫోన్ చేసి లేదా మీరు డైరెక్ట్గా డాక్టర్ గారిని సంప్రదించి మీకు అవసరమైన మాత్రమే మెడిసిన్ తీసుకొని వెళ్ళచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.